యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ కూడా లోకరక్షకుడు అనేటువంటి ఈ పరిచర్య తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం 6 గంటల నుండి యూట్యూబ్లో మరి దీవెన వాణి అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. డాక్టర్ లూక్ జీసస్ హీల్స్ అని మీరు ఎంటర్ అయితే ఆ భాగాన్ని మీరు చూడగలరు. చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నారు. మీ అవసరతల కొరకు 24 గంటలు ప్రార్థనా బృందం మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ రిక్వెస్ట్, పేరు, ఫోన్ నెంబరు మీరు పంపించినట్టయితే కంటిన్యూటీ ఉంటుంది. ప్రతిరోజు కూడా నైట్ 8:30 నుండి 9:30 వరకు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్లో మీరు ముఖాముఖిగా ప్రార్థనా రిక్వెస్ట్లు మాట్లాడవచ్చు. ప్రియరా గమనించండి. అంత మాత్రమే కాదు, ప్రార్థనా బృందం మనకు సంఘం కొరకు, సేవ కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ఎదురైన విపత్తుల కొరకు, మరి దీనస్థితిలో ఉన్నవారి కొరకు భారముతో ప్రార్థన జరుగుతుంది. అందువల్ల మరి మీరందరూ ప్రార్థనల వల్లే ఈ పరిచర్య ముందుకు వెళుతుంది. అందుని బట్టి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ అందరూ కూడా మీ యొక్క ప్రార్థనా సహాయం కొరకు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు నాతో కాంటాక్ట్లో ఉంటున్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రియారా. కొన్ని ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాం. మరి కార్యభారాన్ని బట్టి, సమయాన్ని బట్టి దయచేసి మీరు ఏమనుకోవద్దు. మా ప్రార్థనలో మీరు ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరి ప్రోత్సాహము, ప్రార్థన, మీ యొక్క సహకారాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభువులో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని మన యొక్క ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథమందలి వాక్యములో దాగి ఉన్న ప్రభు దీవెనలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల వాక్యం అంటే ఏమిటి, ప్రభు అంటే ఏమిటి, గ్రంథం అంటే ఏమిటి, ఏ విధముగా మనం వాక్యాన్ని సంధించాలి. వాక్యం అంటే ఏదో అక్షరం అనుకుని మనం అనుకుంటాం. కానీ వాక్యము ద్వారా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు లోకం మీదకి ఇచ్చాడు. వాక్యము ద్వారానే సమస్తము చేశాడు. అందువల్ల వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియారా, ఆ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమందు దేవుడు అతడు దాచి ఉంచినాడు, రాసి ఉంచినాడు, మాట్లాడినాడు. అవి ప్రజల మధ్యకి ఇచ్చినాడు. ప్రపంచమంతటికి మనము ఏ జాతి వారమైనా, ఏ కులము వారమైనా, ఏ ప్రాంతం వారమైనా, ఏ దేశం వారమైనా, ఏ రంగు వారమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా, ఎవరమైనా గమనించాలి, ఆయన సృష్టిలో ఉన్నాం. ఆయన సృష్టికర్త. అందును బట్టి ఆయన ఇచ్చేటువంటి, ఆయన పెట్టిన దీపం, ఆత్మదీపం మనలో పెట్టాడు. ఆయన మనల్ని ఆరోగ్యవంతులుగా నడిపిస్తూ ఉన్నాడు. కొంతమందికి బలహీనతలు ఉంటాయి, వారి వారి పరిస్థితులు బట్టి అనారోగ్యం. అన్నంత మాత్రాన మరి దేవుని దూషించకూడదు, అవమానపరచకూడదు. ప్రియరా గమనించండి. అందువల్ల మనము సరైతే ప్రభు కృప చూపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల ఆయనది భూమి మీద ఉంటున్నాం, ఆయనది నీరు తాగుతున్నాం, ఆయనది గాలి పీలుస్తున్నాం, ఆయన ఇచ్చే వనరులను మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చిన సూర్యుని యొక్క వేడిమి లేకుంటే ఆ వెలుగు మనము అనుభవిస్తున్నాం. ప్రియారా, నేను చెప్పేది ఏమంటే, దేవుడు యొక్క పరిధిలో మనమందరము ఉన్నాము కాబట్టి మనమందరము క్షేమముగా ఉండాలని, సౌఖ్యముగా ఉండాలని, దీవెనగా ఉండాలని, ఆశీర్వాదాలతో ఉండాలని, నీవు నీ కుటుంబము క్షమాభివృద్ధి చూడాలని, ఈ యాత్రలో నీ యొక్క జీవితం చక్కగా ప్రభువునకు మహిమకరంగా, నీకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో
ఈ యాత్రలోనే నీవు చక్కగా ఉండాలి. ఏమి చెప్పుతుంది వాక్యమును గమనించాలి. అంత మాత్రమే కాదు, యాత్ర ముగించిన తర్వాత నీవు ప్రభువుని చూడాలి. ఆ ప్రభువుని చూచేటప్పుడు ప్రేమన బిడ్డ, నీవు ప్రభు దగ్గర నిలబడేటువంటి యోగ్యత, అర్హత, ఆ యొక్క భాగ్యము నీకు లేకపోతే మనము భూలోకమందు మరి ఎంత ఘనులమైన, ఎంత యోగ్యులమైన, వీరులమైన, సూర్యులమైన, ధీరులమైన, ప్రపంచాన్ని కదిలించేటువంటి మహావేత్తమైన, శాస్త్రవేత్తమైన, సైంటిస్టువైన, ఎవరైనా గమనించండి ప్రియారా, గమనించండి, నువ్వు నిలబడలేవు, ఎవరూ నిలబడలేరు. అందువల్ల ఆ యొక్క దేవుని ఎదుట మనం నిలబడాలి, దైవ రాజ్యములో మనం ఉండాలి, పరిశుద్ధుల యొక్క భాగ్యములో మనం అందరము యుగయుగాలు ఆనందించాలి అని అనుకుంటే వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కొందరితో కాదు, అందరితో. ఒకవేళ నీకు అనుకూలం ఉంటే వినవచ్చు, విన్నదాన్ని హృదయంలో తీసుకునవచ్చు. దాన్ని బట్టి మనము ఎంతవరకు ఉన్నాం, వాక్యం ఏమి చెప్తుంది, మనం ఎలాగున్నాం, వాక్యం ఏమి చెప్తుంది, మనం ఎలా నడుస్తున్నాం, వాక్యం ఏమి చెప్తుంది, మన పరిస్థితి ఎలాగుంది. అందువల్ల వాక్యానికి సరిపోకపోతే, ప్రియరా, దేవుని మాటకు సరిపోకపోతే, ఎక్కడ నేను సరిపోలేదు దాన్ని మనం సరిచేసుకుందాం, లేకుంటే దిద్దుకుందాం, మన జీవితాలు మలుచుకుందాం, శుభకరముగా, ఆశీర్వాదకరముగా మన యొక్క కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలను మనము కట్టుకుందాం. అతి ధన్యతలో ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం మందలి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అంటే ఎలాగొచ్చింది? మనం పుస్తకం అనుకుంటున్నాం, పుస్తకం కాదు. గమనించండి బిడ్డ, ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చిన మాట. రాసిన ప్రతి అక్షరం దేవుని ఆత్మచేత ప్రవక్తలు, పరిశుద్ధులు రాసినటువంటిది. ఎక్కడ తేడా రావడానికి ఏం లేదు. ఒక మాట కలపడానికి, ఒక మాట తీసివేయడానికి వీలు కాదు. అది దేవుని వాక్యము. అందువల్ల అందరూ చాలా చురకనగా ఆలోచిస్తూ ఉంటారు, అది ఏదో అదండి, గ్రంథం అండి, అదండి. కాదు ప్రియరా, గమనించాలి. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవుని గ్రంథములో ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ 10 ఆజ్ఞలు దేవుని చేతితో రాయబడిన, వేలితో రాయబడినవని ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా దేవుడు మానవుడు ఎలాగుండాలి, ఎలా తన జీవితాన్ని శుభకరంగా చేసుకోవాలి, ఎలాగ ఆత్మీయతలోనికి సాగిపోవాలి, ఈ యాత్రలో ఎలా అడిగి వేయాలి, యాత్ర ముగించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళాలి అని ఆ ఆజ్ఞలో పెట్టాడు. అంత మాత్రమే కాదు, అది మానవుని పాత్ర. అయితే మానవుడు దేవుని పట్ల ఏ విధముగా ఉండాలి, నీకు నీవు ఎలాగుండాలి, దేవుని పట్ల నీవు ఎలాగుండాలి. నీ ఇష్టం వచ్చినట్టే ఏదో నువ్వు అనుకుంటే కుదరదు. నాకు ఇది నచ్చిందండి, లేకపోతే అదే అదండి ఇదండి అంటే అవ్వదు. గమనించాలి, నేను సృష్టించిన మానవుడు నన్ను ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి, ఎలా ఘనపరచాలి, ఎలా స్తుతించాలి, ఎలా మహిమ చెల్లించాలి, ఎలా ఉంటే నాకు ఆనందం, దేవునికి ఏది ప్రీతికరమో, ప్రీతికరమైనది చేస్తే మనకి దేవుని కానీ అతనికి ఇష్టం కాని, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకుని అని మాట ఉన్నది దైవ గ్రంథంలో. ఆయనకి ఇష్టము కాని దాన్ని చేస్తే మనం ఎలాగా అతను సంతోషపెట్టగలం? అందువల్ల ప్రియారా, అతని చేతి వ్రాతతో ఆ 10 ఆజ్ఞలు తన దాసునికి ఇచ్చాడు. అందువల్ల నీవెలాగుండాలి, ఎలా దేవుని మహిమపరచాలి, ఆ విషయాలు అందులో రాయబడింది. దాని అర్థం ఏమంటే, దేవుని యొక్క వాక్యము దేవుని నోటి నుండి, దేవుని ఆత్మ ద్వారా, దేవుని చిత్తమును బట్టి అవి
మనకు అనుగ్రహింపబడినవి కాబట్టి నిండు హృదయముతో వాటిని మనం గౌరవించాలి. ప్రియారా, ఒకలా నీకు అవకాశం ఉంటే హృదయంలో తీసుకో, దాని విధంగా మలుచుకో. ఒకవేళ నీకు కుదరదు, అది నాకు కుదరదండి, నా పద్ధతి, నా దారి, నా విధానము వేరుగా ఉంది, మరి నేను అలా మార్చుకోలేను, అలాగా నేను ఆ దారికి రాలేను అని అనుకుంటే అది మన ఇష్టం, బలవంతం ఏమీ లేదు. అందువల్ల మన వాక్యాన్ని బట్టి మనము మన జీవితాల్లో ఏ విధముగా మనము జాగ్రత్త పడగలం, వాక్యములో ఉన్న విశిష్టత ఏమి ప్రేర మనం గమనించాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం నుండి మనం కొన్ని మాటలు చూస్తే 1వ వచనం నుండి ఆదియందు వాక్యముండెను అనే మాట ఉన్నది. ఎంత ఆశీర్వాదం అండి! ఆదియందు ఏమున్నది? ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యమే ఉంది. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు మనకు కనిపిస్తాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అది వాక్యము గురించి మనం పరిచయ వాక్యముగా మనం నేర్చుకుంటున్నాం. వాక్యములో గల విశిష్టత 1 పేతురు 1:24 వచనాన్ని మనం చూద్దాం. వాక్యము నిత్యము నిలుచును అనేటువంటి భావన మనం చూస్తున్నాం. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు తన వాక్యంలో కూడా చోట చెప్పిన మాట ఏమంటే, భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని ఒక చోట రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును. దాని అర్థం ఏమంటే వాక్యము నిత్యము ఉంటుంది. భూమి గతించిపోవచ్చు, ఆకాశం గతించపోవచ్చు, ప్రియారా, వాక్యము నిత్యము నిలుచును అనే మాట మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు వాక్యానికి అంత ప్రాధాన్యత ఉంది, అందువల్ల మనం గమనించాలి అనే ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవటానికి. వాక్యములో జీవం ఉన్నది, అవి జీవము గల మాటలు. యోహాను 11:43 ఒక మాట ఉన్నది ఏమంటే, లాజరు బయటికి రమ్మని చనిపోయిన వానితో, చనిపోయేప్పుడు 4 దినాలు అయిపోయినది. ప్రియారా గమనించండి. అయితే జీవపు మాటలు అతను మళ్ళా జీవంలోనికి నడిపించినట్లుగా చూస్తున్నాం. వాక్యములో జీవం ఉన్నది. ఇర్మియా గ్రంథం 23:36 ఉన్న మాట ఏమంటే, జీవము గల మన దేవుని మాటలు. ఆయన జీవము గలవాడు, ఆయన మాటల్లో జీవమున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 119:50 చెప్పే మాట ఏమంటే, వాక్యము బ్రతికించేది. బ్రతికించే వాక్యం అనగా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా. ప్రియారా గమనించండి, వాక్యం సెలవిస్తుంది. అయితే ఎఫెసీలో రాయబడి ఉన్నది. అందువల్ల వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఆత్మీయంగా. పాపముల చేత సచ్చిన పాపముల చేత చనిపోయిన వాడు నరకానికి పోతాడు. అందువల్ల వాక్యము బ్రతికించేది. వాక్యాన్ని మనము హృదయంలో తీసుకుంటేనే మనం బ్రతుకుతాం. లేకపోతే సచ్చిన వారమే జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నీ మృతుడవే అనే లేఖనం ఉంది. దేవునికి స్తోత్రం. యోహాను 5:9 ప్రకారంగా మనం చూస్తున్నాం ఏమంటే, వాక్యము ద్వారా స్వస్థపరిచే వాక్యం. అతడు స్వస్థత పొంది తన పరుపెత్తుకుని నడిచెను అని అక్కడ మనం చూస్తాం. అందువల్ల గమనించాలి ఏమంటే, పాప వ్యాధి చేత ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది, శరీర వ్యాధితో ఉంటే నీకు స్వస్థత విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. వాక్యం డబుల్ ఎడ్జెడ్ నైఫ్. వాక్యము ద్వారా రక్షణ. వాక్యము మనకు రక్షణ ఇస్తుంది. రక్షణగా భద్రత, అగ్నికి పోకుండా, పాపము నుండి మనకు విడుదల. గమనించండి, వాక్యము రక్షణ ఇచ్చేది. కీర్తన 18:2 ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. యెహోవా నా శైలము, నన్ను రక్షించువాడు అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. అతను రక్షిస్తాడు, రక్షకుడు. వాక్యము రక్షణనిచ్చేది అనేటువంటి భావన మనం అక్కడ గమనిస్తున్నాం. యోహాను 5:24 ప్రకారంగా మనం ఆ సందర్భంలో మనం చూస్తే, మరణము నుండి జీవములోనికి దాటించేది దేవుని వాక్యం.
నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్య జీవము కలవాడు, తీర్పులోని కాక మరణంలోని జీవములోకి దాటి ఉన్నాడని మాట. అందువల్ల రక్షణ, దేవుని స్తోత్రం అనగా భద్రత, అగ్ని తప్పించుకోవటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపములో పడకుండా వాక్యం మన భద్రపరుస్తుంది. వాక్యము మన హృదయంలో ఉంటే పాపము నుండి మనం దూరంగా ఉంటాం. అందువల్ల దాని అర్థం ఏమంటే వాక్యము నిన్ను పాపము చేయకుండా భద్రపరుస్తుంది, పాపము చేయకుండా నిన్ను తప్పిస్తుంది, పాపములో పడేటువంటి ప్రమాదములో నిన్ను గద్దిస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఎంత మంచి వాక్యం అండి, దేవుని స్తోత్రం. అలా ఉండాలంటే ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ లేదేమో ఇప్పుడైనా సరే వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏమంటే వాక్యము క్రీస్తుని కొరకు ఏమి చెప్తుంది, మర్మమై ఉన్న క్రీస్తుని యొక్క సంగతి, లేకుంటే ఆయనలో ఉన్నటువంటి ఆ విశిష్టత, ఆ ప్రేమ గురించి, ఆయన త్యాగమును గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన వాక్యము గురించి మనకు తెలియబరిచేది వాక్యం. అందువల్ల మర్మమై ఉన్న క్రీస్తుని గూర్చి ప్రబోధించేది వాక్యం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు వచ్చాడు, వచ్చి ఏమి చేశాడు, చేసి ఎలాగూ ప్రజలకు తన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఎక్కడికి రమ్మని ఆహ్వానించాడు. గమనించండి బిడ్డలారా. అందువల్ల మర్మమై ఉన్న క్రీస్తుని గురించి ప్రబోధించేది దేవుని వాక్యం. అందువల్ల వాక్యములో ఎంత విశిష్టత ఉన్నదో చూడండి ప్రియమైన బిడ్డ. వాక్యాన్ని మనం చదవలేకపోతే ఎన్ని మనం పోగొట్టుకుంటున్నామో దయచేసి గమనించాలి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇందా మనం చదువుకున్నట్లుగా వాక్యము గురించి యోహాను 1 అధ్యాయం మనం చూసినప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను మనం నేర్చుకున్నాం. 14 వచనం చూస్తే ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను అన్నమాట. ఆ వాక్యమే ఆది యందు ఏ వాక్యం ఉండెనో అనండి, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ వాక్యమే ఇప్పుడు వాక్యానికి ఆకారం వచ్చింది, వాక్యానికి శరీరం వచ్చింది. ప్రియారా, ఆ వాక్యము క్రీస్తు రూపంలో మనతో మాట్లాడుతుంది. గమనించాలి. క్రీస్తు అంటే ఏదో అనుకుంటున్నాం మనం, ఏదో క్రైస్తవ మతమని, లేకపోతే అందరూ దించేస్తారని, మన కొంప ముంచేస్తారని ఏదో అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. తప్పది. ప్రియమైన బిడ్డలారా, వాక్య స్వరూపి అయిన క్రీస్తు వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వచించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యంలో గల విశిష్టత. మత్తయి సువార్త 17 అధ్యాయం 4వ వచనంలో అక్కడ మాట ఉన్నది ఏమంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. అర్థమవుతుందండి. దేవుడే తన వాక్యము ద్వారా ప్రజలకు, ప్రపంచానికి అందిస్తున్నాడు. ఎందుకు? వాక్య స్వరూపైన క్రీస్తుని మానవుడు గుర్తించలేదు, గమనించలేదు, ఖాతరు చేయలేదు, కొట్టి పారేశాడు. ఇదేరే, ఈ మరియమ్మ కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా, తన సహోదరులు మనకు తెలియదా? ఏమిటి కప్పుర్లు ఎలాగున్నాయి, ఏ దెయ్యం పట్టినోడులాగా ఉన్నాడు. గమనించండి ప్రియరా, గమనించాలి. ఏమి అంటే దేవుడే తన వాక్యమును బట్టి ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలారా, ఇటు చూడండి, ఇదిగో నా కుమారుడు. అర్థమవుతుందా? ఇదిగో నా కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. ఆహా ప్రియరా, వినకపోతే ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అన్నమాట. యోహాను 2 అధ్యాయం 5లో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభువు చెప్తున్నట్టు మాట కీర్తన 2:12లో మన పాపములకు ప్రాయశ్చిత్తముగా కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. అయితే ఆ కుమారుని మాట వినమని వాక్యం చెప్తుంది. మరి ఒక మాట ఏమంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆహా, కుమారుని మాట వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, కుమారుని ముద్దు పెట్టుకోమని వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమటువంటి బిడ్డలారా, ముద్దు పెట్టుకుంటే గౌరవించు, ప్రేమించు, ఆయన యొక్క మాట విను, ఆయన యొక్క పాద సన్నిధి చేరు, ఆయన చెప్పింది చెయ్యి అని దాని అర్థం.
1 యోహాను 5:11 ఒక మాట ఉన్నది. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపినవాడు జీవము లేనివాడే. అందువల్ల వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియమైన బిడ్డారా, వాక్యము అందరి కొరకు ముఖ్యం. జ్ఞానం లేదనుకోండి, ఎవరికైనా జ్ఞానం లేదు, ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడగవలెనని సామెతలో 1:4 ఉంది. నేను జ్ఞానవంతునిగా చేస్తారు అంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఏది సత్యమో, ఏది మాన్యమో, ఏది జీవమో, ఏది పరమో, ఏది పాపక్షమాపణో, ఏది నిత్య జీవమో నిన్ను నడిపించేది ప్రియరా, అది జ్ఞానం. ప్రేమని బిడ్డారా, ఒక లోకమత్తు సంపాదించి తన ఆత్మ పోగొట్టుకుంటే వానికి ఏమి పరమన ఉంది? అందువల్ల దైవ జ్ఞానము నీకు కావాలి, వాక్య జ్ఞానము నీకు కావాలి, ఆత్మ జ్ఞానము నీకు కావాలి. అందువల్ల జ్ఞానము కొరకు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జ్ఞానం కొరకు తెలుసుకుంటే నువ్వు అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడిన మాట ఉన్నది. దేవుని స్తోత్రం. జ్ఞానవంతులు కూడా అడగవచ్చు. జ్ఞానం ఉందా లేదా అని అనుకోకూడదు. జ్ఞానం గలవాడు అడిగితే జ్ఞానంలో అంత పాండిత్యము గలవాడుగా ఉంటాడని ఉంది. సామెతలు 1:5లోనే నీ పాండిత్యాన్ని, నీ సాహిత్యాన్ని, లేకుంటే నీ జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది దేవుని వాక్యం. సామెతలు 1:4లో మనం చూసినప్పుడు యవ్వనస్తులకు తెలివి, వివేకము వారు పొందగలుగుతారు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని బట్టి. ఎందుకు? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, ఈ వాక్యము జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. అందువల్ల యవ్వనస్తులు పాడైపోతున్నారు. చూడండి, యవ్వనస్తులు ఎంత తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నారు. పెళ్లి విషయంలో శోధన కలిగిస్తున్నారు, వారి ప్రవర్తన విషయంలో శోధన కలిగిస్తున్నారు, వారి అలవాట్ల విషయంలో శోధన కలిగిస్తున్నారు. దైవికమైన కార్యాల్లో కూడా వారు శోధన కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు గాయపరుస్తున్నారు. గమనించండి యవ్వనస్తుడా, ప్రభునకు నువ్వు మహిమకరంగా ఉండాలంటే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు ఆ వాక్యమును బట్టి నువ్వు దిద్దుకుంటే నీవు తల్లిదండ్రులకు దీవెనగా ఉంటావు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రభువు మహిమకరంగా ఉంటావు, నీ కుటుంబానికి శుభకరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును కాక. వాక్యము దగ్గరకు నువ్వు రావాలి. వాక్యము అందరికీ, ప్రజలందరికీ ఆశీర్వాదకరం. ఒక ఇల్లాలు లేదా ఒక గృహిణి లేదా భారీగా ఉన్నటువంటి ఒక స్త్రీ యోగ్యురాలుగా, గుణవతిగా, లేకుంటే తన కుటుంబానికి శుభకరంగా ఉండాలి అని అంటే ఎలాగ ఉండాలి? వాక్యము ద్వారా తన యొక్క జీవితాన్ని దిద్దుకుంటే ఎలాగ నువ్వు నీ కుటుంబాన్ని శుభకరంగా చేసుకోగలవో వాక్యం చెప్తుంది. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును అనే మాట ఉంది. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడిన అనే మాట ఉన్నది. అందువల్ల ప్రియర కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్యం దగ్గర రావాలి. అంత మాత్రమే కాదు, ఒక భర్త లేకుంటే గృహ నిర్వాహకుడు లేకుంటే ఒక యజమాని తన కుటుంబాన్ని శుభకరంగా మళ్లించుకోవాలి అని అనుకుంటే వాక్యము వారికి సూచనలు ఇస్తుంది, వాక్యము నడిపిస్తుంది. అందువల్ల వాక్యం ద్వారా కట్టబడితే, వాక్యం ద్వారా నడిపించబడితే, వాక్యం ద్వారా మనము ముందుకు వెళితే అట్టి కుటుంబము ధన్యకరముగా, అట్టి కాపురము శుభకరముగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందువల్ల అందరికీ అన్ని విధాల ఉపయోగపడేది వాక్యం. వాక్యములో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానంలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప దీవెనలు నీవు ఆశీర్వాదముగా ఉండు అనమాట. ఆదికాండం 12:2లో మనం చూస్తున్నాం. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ జీవితానికి నీవు శుభం, సంఘమునకు నీవు ఆశీర్వాదం, సమాజానికి నువ్వు ఆశీర్వాదం. ప్రియరా, ఎన్ని విధాల నువ్వు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. నీవు ఆశీర్వాదంగా ఇది స్వతంత్రించుకోగలవా వాక్యం ద్వారా ఈ వాగ్దానాన్ని? అంత మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన తోట నిత్యము ఉబుకుచుండు ఓట వాగ్దానం. యెషయా గ్రంథం 58:11లో మనం చూస్తాం. దాని అర్థం ఏమంటే నువ్వు పచ్చగా ఉంటావు, ఫలించే చెట్టుగా ఉంటావు, ఇతరులకు ఆదరణగా ఉంటావు, నీడగా ఉంటావు, శుభకరంగా ఉంటావు. ప్రియరా గమనించండి, ఎంత చక్కని వాగ్దానం. అంత మాత్రమే కాదు, నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండడు. అర్థం చేసుకోండి బిడ్డ, యేసయ్య ఎంత దీవెనలు వాక్యము ద్వారా మనకిస్తాడు. వాగ్దానాలు, ఈ వాగ్దానాలు నీవే స్వతంత్రించుకోవాలా, అందుకోవాలా, పొందుకోవాలా. అట్టి ధన్యతలో నువ్వు ముందుకు వెళ్ళాలి. జీవించినంతకాలం మనం ప్రభువుని మహిమపరుస్తూ
దీవెనకరంగా ఉండాలి. అవి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు రాజ్యంలో ఉండాలి. అట్టి ధన్యతలో వాక్యము నిన్ను బలపరిచి, భద్రపరిచి, మార్పునిచ్చి, మహిమలో నడిపించి ప్రభు సన్నిధి చేర్చునుగాక. ఆమేన్. ప్రేమ మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందు ప్రభు వాక్యము గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు బాబు. ఈ వాక్యము ప్రభు ఎంతమంది విన్నారో తండ్రి, మా హృదయాలు కార్యం ఇచ్చేయండి. వాక్యమైన వెలుగులోనికి, వాక్యమైన సత్యంలోనికి, వాక్యమైన జీవంలోనికి రావడానికి సహాయం చేయమని వేడుకోండి. ఎవరూ నశించిపోకూడదు నాయన, అందరూ అంతటా మారు మనసు పొందాలనే వాక్యం ఉంది. రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలో వాక్యం ఏమి చెప్తుందో, యాత్ర ముగిస్తే నేను నిత్య జీవంలోకి వెళ్ళడానికి వాక్యం ఏమి చెప్తుందో ప్రభువా, నాకు నేనుగా భద్రపరచుకో, నా కుటుంబాన్ని నేను భద్రపరచుకోవడానికి ప్రభువా, నేను సమాజానికి ఆశీర్వాదక ప్రభు తండ్రి శుభకరంగా ఉండడానికి నేను ఎలాగుండాలో వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి. ప్రభువా, మా అందరిలో ఆ వాక్యాన్ని ఫలింపు చేయమని వేడుకుంటూ ఈ ఆశీర్వాదాలు మెండుగా పంపించనున్నాను చేస్తూ, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి తండ్రి, బలహీనలు బలపరచండి, రక్షణ ఇవ్వండి, సమస్యలను విడుదల చేయండి, అప్పుల్లో ఉన్నవారిని తప్పించి సమృద్ధిలో నడిపించండి. ప్రభువా, ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. యవనస్తులు వివాహం కొరకు ప్రార్థన కోరినారు ప్రభు, వారికి మంచి యోగ్యమైన సంబంధాలు ఇవ్వండి. మహిమ పొందుము అని మనం చేస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడిచేన మనకు, వాక్యమైన అనేకులకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇల్లు చల్లగుండాలి, పిల్ల చల్లగుండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి, కలిమి సంపద ఎంట ఉండాలి. యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి, యేసయ్య దీవెనలు నిండుగా ఉండాలి. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ కిటికీలకు కట్టాలి తొగరు దారము, నీ కుడి చేతిలో ఉండాలి దైవ గ్రంథము. నీ కిటికీలకు కట్టాలి తొగరు దారము, నీ కుడి చేతిలో ఉండాలి దైవ గ్రంథము. ఆధారమే నీ ఇంటికి ఆధారము, ఆ గ్రంథమే నీ ఇంటికి ద్వారబంధము. ఆధారమే నీ ఇంటికి ఆధారము, ఆ గ్రంథమే నీ ఇంటికి ద్వారబంధము. నీ ఇల్లు చల్లగుండాలి ఓరన్నా, నీ పిల్ల చల్లగుండాలి ఓరన్నా. నీ ఇంటి నుండి వినబడాలి స్తుతి గీతములు, నీ బ్రతుకులోన కనబడాలి యేసు బోధలు.
వినబడాలి స్తుతి గీతములు, నీ బ్రతుకులోన కనబడాలి యేసు బోధలు. స్తుతి గీతములే నీ ఇంటికి సోపానాలు, యేసు మాటలే నీ ఇంటికి కోట కొమ్ములు. స్తుతి గీతములే నీ ఇంటికి సోపానాలు, యేసు మాటలే నీ ఇంటికి కోట కొమ్ములు. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.